ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సైదాబాద్ సక్సెస్ స్కూల్ కల్మ ఘటనలో కీలక సాక్ష్యంగా మారిన బాలుడి డైరీ మీడియా సమక్షంలో సైదాబాద్ సిఐ చంద్రమోహన్కి అప్పగించారు. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్ ఘటనలో కీలక ఆధారంగా భావిస్తున్న డైరీ కోసం గుర్తు తెలియని వ్యక్తులు బాలుడి ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనకు సంబంధించిన డైరీ కీలక సాక్ష్యంగా మారడంతో దాన్ని స్వాధీనం చేసుకునేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వద్దకు వస్తున్నారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భద్రత కల్పించాలని కోరుతూ భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నిరంజన్ యాదవ్, చీకొట్టి ప్రవీణ్ సమక్షంలో సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని డైరీని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేపట్టారు. మరి హిందూ విద్యార్థి డైరీలో మరి కల్మా చదవమని రాయడం, నోట్స్లో రాయడం జరిగిందే. మరి ఆ విషయమై నేను ఇవాళ సుప్రియ గౌడ్ గారి ఇంటికి రావడం జరిగింది. ఎందుకంటే వీరికి విపరీతంగా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. వీళ్ళ ఇంటి దగ్గర రెక్కీలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ డైరీ ఏదో రకంగా వాళ్ళు తస్కరించాలని ఒక ఉద్దేశంతో మరి రెక్కీలు నిర్వహిస్తున్నారు. మరి ఆ డైరీలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. పోలీసు వాళ్ళు కూడా విపరీతమైన ప్రెషర్ చేస్తున్నారు. కేసు వెనుకకు తీసుకోవాలని చెప్పే ప్రయత్నము మరి పోలీస్ శాఖ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకంత సక్సెస్ స్కూల్ పై ప్రేమ ఉందో, మరి ఏమైనా రాజకీయ ఒత్తిడి ఉందా, మరి ఎంఐఎం నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా, ఎంఐఎం గూండాల నుంచి మరి ఒత్తిడి ఉందా, మరి ఎంఐఎం గూండాలు వీళ్ళ ఇంటి దగ్గర తిరుగుతున్నారు, వీళ్ళ అపార్ట్మెంట్ దగ్గర తిరుగుతున్నారు. మరి అబ్బాయి తండ్రికి విపరీతంగా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆల్రెడీ ఈ యొక్క కేసు మరి కోర్టు దృష్టిలో ఉంది, లేదంటే దీన్ని ఎప్పుడో నీరు గార్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికి కూడా కోర్టు చెప్పినందుకే వీళ్ళు మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. లేకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి లీగల్ టీంకి పంపించారట ఒపీనియన్ తీసుకొని. అంత దారుణమైన పరిస్థితి ఇలా నేషన్ మొత్తం, భారతదేశం మొత్తం చూసింది ఈ యొక్క దరిద్రమైన చర్యని. మరి ఈ అంశంపై ఇమీడియట్గా కమిషనర్ గారు సజ్జనార్ గారు, ఇక్కడ మేము లోకల్ పోలీస్ నమ్మే పరిస్థితిలో లేము, ఇక్కడ ఎంఐఎం గూండాలకి తలొగ్గి పనిచేసే పోలీసులను నమ్మే పరిస్థితి లేదు. స్కూల్ మీద ఖురాన్ ఈ విధంగా చెప్పాలని పిల్లలకు, హిందూ పిల్లలకు ఏ విధంగా చెప్తురో మేము 15వ తారీఖు నుంచి 16వ తారీఖు రోజు కూడా కొట్లాడడం జరిగింది. ఈ రోజు ఆ స్కూల్ ఓపెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాం. ఆ స్కూల్ రద్దు చేసి ఆ ప్రిన్సిపాల్ కానీ దాని యజమానిని కానీ క్రిమినల్ కేసు వేసి అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దీని వెనుక నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఉంది కాబట్టి, విద్యాశాఖ మంత్రి ఆయనే కాబట్టి దానికి సపోర్ట్ చేయడం. అదేవిధంగా మీరు ఆలోచించండి, గతంలో కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పిండు కాబట్టి ఇవాళ ఈ ముస్లింలకు ధైర్యం వచ్చింది. నిజంగా కూడా మనం కూడా ఆలోచించాలి, హిందూ టీచర్ కూడా ఆలోచించాలి. మొత్తం హిందూ పిల్లలు ఉన్న తాన కూడా మనం భగవద్గీత గురించి చెప్పాం. ఎందుకంటే ఒక స్కూల్ పద్ధతులనే చదవాలి, పిల్లలకు పాఠాలు ఏ విధంగా చెప్పాలని చూస్తాం. కానీ ఇవాళ ముస్లిం స్కూళ్ళల్లో మన పిల్లలు ఉంటే మనని ఖురాన్ చదివించి ఖురాన్ మారాలనుకుంటారా? మీరు ఒక్కసారి ఆలోచించండి.